ఈ తరం వాళ్ళు కంప్యూటర్స్తోనూ సెల్ ఫోన్తోనూ కుస్తీ పడుతున్నారు కాబట్టి ఈ కథలన్నీ వాళ్ళకి పేదరాశి పెద్దమ్మ కథలనేవి తెలియకపోవచ్చు. కానీ మన తరం వాళ్ళకి పేదరాశి పెద్దమ్మ కథల గురించి ఆ రోజు మన తాత ముత్తాతలు తల్లిదండ్రులు అందరూ చెప్తూ ఉంటారు. అందులో ప్రధానమైన కథ ఏంటంటే ఏడు చేపల కథ. ఈ ఏడు చేపల కథలో చేప నువ్వు ఎందుకు ఎండలేదంటే గడ్డివాము అడ్డొచ్చింది, నాకు ఎండ తగలలేదు, అందుకే ఎండలేదని చెప్పిందంట. మరి గడ్డివాముని ఎందుకు నువ్వు అడ్డొచ్చావంటే నన్ను ఆవు తినలేదు, మరి నేను అలాగే ఉండిపోయాను, అందుకే అడ్డొచ్చాను అని గడ్డివాము చెప్పేదంట. అలాగే ఆవుని అడిగితే అదొక కారణం చెప్పేది. అలాగా ప్రతి అందులో కథలో మిళితమైన పాత్రలన్నీ కూడా ఏదో ఒక సాకుని లేకపోతే ఏదో ఒక కారణాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కథని మన యువరాజా లోకేష్ గారు చాలా వంట పట్టించుకున్నట్లు, అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా వంట పట్టించుకున్నట్లు కనిపిస్తుంది. మీరు పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని చంద్రబాబు నాయుడు అడిగితే మాకు పథకాలను చూస్తే భయమేస్తుంది, అక్కడ ఖజానాలో ఖాళీగా ఉంది అని చెప్పేసి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఖజానా ఖాళీగా ఉందన్న సంగతి మరి ఆ రోజున మీకు తెలియదా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద విషప్రచారం చేసి 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు మనకి ఎంత నోటికి ఎంత వస్తే అన్ని లక్షల కోట్లు అప్పని చెప్పేసి తెగ ప్రచారం చేశారు కదా. మీరు ప్రచారం చేయిస్తుందే కాకుండా మీ ఆస్థాన పత్రికలు ఆస్థాన ఛానల్స్ అయిన ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద విషప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఈ ఎన్నికలలో ఎలా గెలుపొందారన్న సంగతి ప్రజలందరికీ తెలిసినా కూడా ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే మీరు ఆ పథకాలను ఎందుకు ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసేసాడు ఇన్ని లక్షల కోట్లు. స్వయంగా నిర్మలా సీతారామన్ మీ సభ్యులు అడిగిన ప్రశ్నలకే పార్లమెంట్లో సమాధానమిస్తూ అంతకుముందు ఎవరు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుతో సహా జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం అప్పు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 7 లక్షల కోట్లే అని చెప్పినా కూడా మీరు ఆగకుండా ఇప్పటికీ అదే విషప్రచారం చేస్తూ మీ పథకాలను ఎగ్గొడుతూ లబ్ధి పొందుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని కాగ్ నివేదిక బయటపెట్టినా లేకపోతే రిజర్వ్ బ్యాంక్ కూడా బయటపెట్టినా మీరు అవేవి పట్టించుకోకుండా మీ విషప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం అలాగే నిర్మలా సీతారామన్ చెప్పిన దాని ప్రకారం అప్పులు చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు చేసినా కూడా, ఇన్ని పథకాలు ప్రారంభించి అమలుపరిచినా కూడా అప్పులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయని వాళ్ళ నివేదికల్లో స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మన యువరాజా ఇంకొక అడుగు ముందుకేసి తమ చేతగాని దద్దమ్మతనాన్ని, ఒక విధంగా చెప్పాలంటే చవటతనాన్ని ప్రదర్శించుకున్నారు. పారిశ్రామికవేత్తలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రావట్లేదంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేస్తే మా పరిశ్రమలు ఏమైపోవాలి అని వాళ్ళు భయపడుతూ చెప్తున్నారంట. అంటే తమ చేతగానితనాన్ని, అసలు ఆంధ్రప్రదేశ్ని బీహార్ కన్నా దారుణంగా తయారు చేసింది ఎవరు? అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లోనే మారణకాండను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచిన వ్యక్తులు ఎవరు? ఒక్కసారి లోకేష్ మరణం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావడానికి వాళ్ళు ఎందుకు జంకుతున్నారనేది తమరికి అర్థమయ్యే ఉంటుంది. అంతేకాకుండా ఈ పారిశ్రామికవేత్తలు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు, మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అంటున్నారా? లేకపోతే మీ అంతర్గత ఫీలింగ్ని, అంతర్గత విషయాన్ని బయటపరుస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి, 2027లోనో 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు అని మీకు భయం పట్టుకుందా? అంతేకాకుండా మొన్న ఆదివారం చిలక పలుకులు పలికిన రాధాకృష్ణ కూడా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు, మీరు ఇలాగే పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డిని లోపల వేయకపోతే మీకు చాలా డేంజరు, లోపలేసి ఏదో విధంగా కేసులు ఇరికించి మళ్ళీ లోపల వేసేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు, మీ పాలన చూసి ప్రజలందరూ విసుగు చెందారని మిమ్మల్ని హెచ్చరించలేదా? అలాగే మీ అంతర్గతంగా మీకున్న ఫీలింగ్ కూడా, చంద్రబాబు నాయుడుతో సహా మీకున్న ఫీలింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి అని అది స్పష్టంగా ఒప్పుకోకుండా పారిశ్రామికవేత్తల మీదకి పెట్టేస్తున్నారు. ఏ పారిశ్రామికవేత్త అయినా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో, వచ్చేస్తే మా పరిశ్రమల పరిస్థితి ఏంటి, మీరు ఈ విధంగా ఇప్పుడు మాకు భూములు ఇస్తారు లేకపోతే స్థలాలు ఇస్తారు, ఏదో విధంగా మేము పరిశ్రమలు పెడతాము, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని రివైజ్ చేయొచ్చు లేకపోతే మా పరిశ్రమలు అడ్డుకోవచ్చు అని ఎక్కడైనా ఏ పారిశ్రామికవేత్తనే అన్నారా? అంటే అలాగ అని ఉంటే ఇది ప్రజలకి నమ్మశక్యంగా ఉండేది. అంతేకాకుండా మీ ఇన్నర్ ఫీలింగ్ని ప్రజల మీద రుద్ది జగన్మోహన్ రెడ్డి మీద మరింత విషప్రచారం చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు, మనం ఎలాగ ఏ పథకాలని చేయకుండా
ఇప్పటికే 75,000 కోట్ల అప్పు చేసి ఆ 75,000 కోట్లని ఏం చేశారో తెలియకుండా ప్రజలకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ఈ 75,000 కోట్ల అప్పుని ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి, ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయిన ప్రజలు అడుగుతారేమో. కాబట్టి ఏదైనా పథకాలను ప్రారంభించాలన్నా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేటని చెప్పడానికి, అలాగే ఎందుకు పరిశ్రమలు రావు, ఇన్ని లక్షల ఉద్యోగాలు మీరు కల్పిస్తామన్నారు, ఎందుకు పరిశ్రమలు రావు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు కల్పించట్లేదని ప్రజలు ప్రశ్నిస్తారేమో అన్న ఉద్దేశంతో మీరు ముందే ఒక ప్రణాళిక ప్రకారం మీ అంతర్గతంగా ఉన్న భయాన్ని ప్రజల మీద రుద్దడానికి, జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మీకు మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధైర్యం అయితే లేదు, మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటామన్న ధైర్యం లేదు. కాబట్టే మీరు ఇంత అరాచకంగా ప్రజలకు మేలు చేయకుండా లక్షల కోట్లు మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులు చేస్తుంది ఏం చేశారో తెలియకుండా మీరు పాలిస్తున్నారంటే మళ్ళీ అధికారంలోకి రాము అనే మనస్తత్వం, ఆలోచన మీకు కలిగిందన్నమాట. దీన్ని బయట పెట్టకుండా పరిశ్రమలు ఎందుకు రాలేదు అంటే మీ చేతగానితనాన్ని, చవటతనాన్ని జగన్మోహన్ రెడ్డి మీద రుద్దేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి ఇక్కడ అర్థమవుతుంది. లోకేష.